కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ట్రంప్ అయితే త్వరలో ముగుస్తుంది వార్ అని చెప్తూనే మళ్ళీ ఇంకా ఆహ్, దాడులు జరుగుతూ ఉంటాయని చెప్తున్నాడు. సో, అసలు ఇది నిజంగానే ముగుస్తుందంటారా? తర్వాత జరిగే ప్రత్యామ్నాయాలు ఏముండబోతున్నాయి? ఏముంది వార్‌కి ఆరంభం ఎక్కడ? దానికి ముగింపు ఎక్కడ? అంటే ఆల్రెడీ చాలా క్రైసిస్‌లో ఉన్నది. దీనివల్ల ఇండియా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో, అంటే అమెరికా తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సీ ఐ టెల్ యూ వన్ థింగ్. అమెరికా ఈజ్ ఆల్రెడీ అట్ వార్ విత్ ద వరల్డ్ యెస్. బికాజ్ అమెరికన్ ఎకానమీ ఈజ్ డయింగ్. అమెరికన్ ఎకానమీని వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళకి యుద్ధం కావాలి. అది ఇరాన్ అయినా మన పాకిస్తాన్ ప్రాక్సీ వార్ అయినా బంగ్లాదేశ్ అయినా ఎక్కడైనా సరే దే నీడ్ వార్ టు సర్వైవ్. అదర్వైజ్ చాలా పెద్ద ఆర్థిక సంక్షోభంలో పడిపోతారు. ఇప్పుడు ఇరాన్ ఎందుకు వచ్చారంటే ఇరాన్ మళ్ళీ అగైన్ దే బ్రాట్ డిఫరెంట్ ఈక్వేషన్ అక్కడ. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయిందంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 96% ఆల్మోస్ట్ కంప్లీట్. ఇంకా కొంచెం ప్రొసీజర్ ఇంకొక 6 నెలలు పోతే దే విల్ హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్ వాళ్ళ చేతిలో. ఇప్పుడు నార్త్ కొరియా మీద వెళ్ళరు కదా, ఎంత దూరం అయినా సైలెంట్గా వచ్చేస్తారు. నార్త్ కొరియా పెద్ద ఎందుకంటే అది అణుబాంబు శక్తి ఉన్న దేశం. అట్లా ఇప్పుడు ఇరాన్కి అణుబాంబు శక్తి వచ్చిందంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్కి దీనికి ఏంటి రిలేషన్? అదే చెప్తున్నా, రిలేషన్ ఏంటి చెప్తాను. ఇరాన్కి అణుబాంబు శక్తి వచ్చిందంటే అమెరికా పతనం ఖాయం. ఎట్లా అంటే చెప్తాను చూడండి. అమెరికన్ ఎకానమీ సెంటర్డ్ ఇట్స్ సెంటర్డ్ అరౌండ్ ద పెట్రోడాలర్. ఇట్స్ సెంటర్డ్ అరౌండ్ ద పెట్రోడాలర్. ఈ పెట్రోడాలర్కి మేజర్ పుల్లర్స్ ఎవరు, మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఎవరు? ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. ఎవరు? యూఆర్ టాకింగ్ అబౌట్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్. వీళ్ళంతా సైలెంట్. ఈ నార్త్ ఆఫ్రికన్ ట్రయో, ఈజిప్టు, సుడాను, ఈ లిబియాని కూడా ఇప్పుడు లొంగ తీసుకున్నారు. దట్స్ డిఫరెంట్. ఇదంతా ఇరాక్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇవన్నీ ఏంటి? పెట్రోడాలర్. ఇప్పుడు పెట్రోడాలర్ ఒక ఆధిపత్యం, ఇక్కడ సప్లై మీద వాళ్ళ అమెరికా హోల్డ్ ఎట్లా? మీరు ఆయిల్ ఇవ్వండి, పెట్రోడాలర్లోనే మొత్తం ఎక్స్చేంజ్ ఉంటుంది, డిఫెన్స్ అంతా నేను చూసుకుంటా. దట్ థర్డ్ సిస్టమ్స్, వాడు హైయెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మిడిల్ ఈస్ట్లో పెడతాడు ఆయన. మిడిల్ ఈస్ట్లో పెడుతుంది అమెరికా. వాళ్ళ డేటా సెంటర్స్ మిడిల్ ఈస్ట్లో పెడతారు. అంటే బ్రెయిన్ అక్కడ, గుండెకాయ ఇక్కడ. సో ఈ పేరుకే ఇది మిడిల్ ఈస్ట్, కానీ ఇది అమెరికా ఒక స్థావరాలుగా ఎప్పుడో మారిపోయినాయి. పేరుకే అది మిడిల్ ఈస్ట్, ఒక రాజు, ఒక కింగ్. ఇంకా కింగ్షిప్ ఉంటుంది. ఎలక్షన్స్ కన్నా కింగ్సే ఉంటారు. రాజు అది నడుస్తూ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇండైరెక్ట్ కంట్రోల్ ఆ ప్రాంతాలకి మొత్తం అమెరికానే నాయకత్వం. అమెరికా ఎట్లా అంటే అట్లానే వాళ్ళు. ట్రేడ్ కూడా మొత్తం అమెరికాతో ఎక్కువ చేస్తారు, యూరోప్ తోటి ఎక్కువ చేస్తారు. ఇరాన్ అన్నవాడు ఏంటి? స్ట్రాటజికలీ ప్లేస్డ్. అది సౌదీ అరేబియాకి ఈక్వల్గా బిగ్ కంట్రీ. అది ఒక షియా డామినెంట్ కంట్రీ. సౌదీ వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సున్నీ డామినెంట్ కంట్రీస్. సో ఆల్రెడీ ఆనవాయితీగా ఒక డివైడ్ ఉంది. ఆ డివైడ్లోనూ వీళ్ళు డామినెంట్గా ఉన్నారు ఇరాన్. ఇప్పుడు ఇరాన్కి ఆ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు జియోపొలిటికల్ సిచ్యువేషన్ కానీ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ కానీ చూసారంటే ఇంత ప్రాక్సిమిటీ ఉంది. ఇంత ప్రాక్సిమిటీ ఉన్న కంట్రీలో ఉన్న ఇంత ప్రాక్సిమిటీ ఉన్న దేశం ఇది మిడిల్ ఈస్ట్కి ఇరాన్. వాళ్ళకి గనక న్యూక్లియర్ పవర్ దొరికితే ఈ మొత్తం కంట్రీస్ని కంట్రోల్ చేసేస్తారు, క్షణంలో కంట్రోల్ చేస్తారు. అమెరికా విల్ నాట్ డేర్ ఎంటర్. ఇక్కడ ఖాళీ జై లేతే నేను చూసుకుంటానంటారు. అమెరికా కదా వీళ్ళకి ప్రొటెక్టరు. ఇప్పుడు ఇరాన్ అవుతుంది ప్రొటెక్టరు. మిడిల్ ఈస్ట్ మీద వేసామంటే నా దగ్గర అనుభవం ఉంది, వేసేస్తాను. మిడిల్ ఈస్ట్ మీద ఎవడు రాడు. మిడిల్ ఈస్ట్ మీద ఎవడు రాకపోతే
అమెరికా లోపలికి ఎంటర్ అవ్వకపోతే మిడిల్ ఈస్ట్లో ఏదో కొన్ని రోజుల్లో మొత్తం మార్చేస్తారు. పెట్రో డాలర్ కాదు, ఆల్రెడీ మోమార్ గడ్డాఫీ తీసుకొచ్చాడు గోల్డ్లో ట్రేడ్ చేద్దామని. సద్దాం హుస్సేన్ తీసుకొచ్చాడు, మేము ఆయిల్ ట్రేడ్ మా దీంట్లో చేసుకుంటామని. ఇంకో వీళ్ళందరినీ ఏంటి లేపేశారు, చంపేశారు కదా. అమెరికా చంపించింది అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయలేరు. బట్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబు ఉందంటే వీళ్ళ దగ్గర, వీళ్ళు తిరగబడ్డారంటే అమెరికా కెనాట్ విల్ సైలెంట్లీ గో ఆఫ్. పెట్రో డాలర్ దెబ్బతింటుంది. పెట్రో డాలర్ అన్నది ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ ఏం ప్రకటించింది, ఓకే మీరు పంపించండి కానీ చైనీస్ యువాన్లో మేము మొత్తం ట్రేడ్ చేసుకోవాలి ఆయిల్ అని. అదే వీళ్ళందరూ కలిసికట్టుగా మిడిల్ ఈస్ట్ దేశాలు మొత్తం కలిసికట్టుగా ఒక ఇరాన్ లీడర్షిప్లో అందరూ ఏకమయ్యారంటే ప్రపంచ ఆయిల్ రవాణా మొత్తం పెట్రో డాలర్లో కాకుండా వేరే కరెన్సీస్లో, వాళ్ళు సొంత కరెన్సీస్లో అయ్యిందంటే అమెరికా పతనం అక్కడతోటి ప్రారంభం, గ్యారంటీ అది. అది అమెరికాకి నచ్చలా, అది వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఉండకూడదు, వాళ్ళు వాళ్ళని కిందకి తీసుకురావాలి. దీనికి హెల్పింగ్ ఎవరు కింద, ఇది మేజర్ ఫ్యాక్టర్ ఈ వార్కి. సెకండరీ కింద పావులుగా ఎవరు, ఇజ్రాయెల్ ఒక పాము, సౌదీ అరేబియా ఇంకొక పాము. ఇజ్రాయెల్ ఏంటి ఆనవాయితీగా ఇది ఆల్రెడీ ఇజ్రాయెల్ యాక్చువల్గా ఒకప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ని రికగ్నైజ్ శుభ్రంగా చేసింది ఇరాన్. వీళ్ళందరూ కలిసి ఆయిల్ ట్రేడ్, అక్కడ బ్రిటన్ వీళ్ళందరూ కలిసి ఇరాన్ ఆయిల్ని దొంగిలించుకుని పోయేవారు ఒకప్పుడు. అక్కడి నుంచే ప్రజలు తిరగబడి ఈ కొమేని కదా, ఇంకొక కొమేని, ఆయన ఫస్ట్ స్థాపనకర్త, ఆయన పవర్కి వచ్చాడు 1979లో. ఏం చెప్తా, ఇది అసలు చరిత్రే వేరు. ఇప్పుడు ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఒక ఐడియాలజీ అక్కడ, దే నీడ్ టు క్రియేట్ ఎ గ్రేటర్ ఇజ్రాయెల్, బిగ్గర్ టెరిటరీ. ఇప్పుడు దానికి ఈ వార్ కావాలి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అది, అందుకు ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ టు ద వార్. సౌదీ అరేబియాకి ఏంటి, నువ్వేమైనా చెయ్యి, ముస్లిం దేశాలకి లీడర్ నేనే, ఎందుకంటే రిలీజియస్ సెంటర్ సౌదీ అరేబియానే. ఇక్కడ ఒక షియా కమ్యూనిటీ మొత్తానికి నువ్వు ఒక రిప్రజెంటేటివ్ అంటే, సున్నీ వర్గం మొత్తానికి నేనే రిప్రజెంటేటివ్. ఇక్కడే మెక్కా ఉంది, ఇక్కడే మదీనా ఉంది, ఇక్కడే సర్వం ఉంది కదా. వీఆర్ ద రిలీజియస్ సెంటర్. ఈ ఒక ఇది, అది నేను అమెరికా చేతుల్లో కూడా పోతాను కానీ, అమెరికా కంట్రోల్లో కూడా వెళ్ళటానికి రెడీ, కానీ ఒక ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళటానికి నేను రెడీ లేదు. ఇది ఒక ఏమంటారు, సొంత ఇంట్లో పోరు ఇరాన్కి సౌదీ అరేబియా మధ్యలో, అర్థం. అది కూడా అమెరికా వాడుకుంది. సో ఈ వార్ మేజర్ ఫ్యాక్టర్ ఇదైతే, ఇది సెకండరీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు వార్ ఆ మేజర్ ఫ్యాక్టర్ నుంచి ట్రంప్ ఏంటి యూటర్న్ తీసుకున్నాడు, వార్ ఇస్ ఓవర్ అంటాడు, రేపేమో ఆల్రెడీ దే ఎస్కలేటింగ్ అంటారు. దే బై టైమ్, వార్ ఇస్ ఓవర్, వీఆర్ ఇన్ టాక్స్ అంటాం. అంటే ఏంటి, ఏదో టాక్స్, పాకిస్తాన్ ద్వారా టాక్స్ని ఐఎమ్ టాకింగ్ అన్నట్టు చెప్తాడు. బట్ మెయిన్ టైమ్ వార్ ఎస్కలేషన్ జరుగుతూనే ఉంటుంది అక్కడ, కొట్టడానికి, న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టాలి. ఇజ్రాయెల్ మొసాడ్ ఇస్ ఆల్రెడీ దేర్, మొసాడ్ ఇస్ ఆల్రెడీ వర్కింగ్ వెరీ హార్డ్, ఎట్లా కూడా న్యూక్లియర్ ఫెసిలిటీని డ్యామేజ్ చేయాలి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్రంట్ పోయేసి ఇప్పుడు ఈ మైక్రో వార్గా తయారైంది. యమాన్ ఎంటర్ అయిపోయింది, హౌతీజో, ఇటు సైడ్ పోస్ట్ రెడ్ సీ, సూయజ్ కెనాల్, ఇటు సైడు ఛానల్ బంద్, హార్ముస్ బంద్. ఇప్పుడు ప్రపంచ రవాణా సగం టు సగం బంద్ అవుతుంది కదా. యమాన్ కూడా ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు లోకల్ వార్గా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వార్ నుంచి లోకల్ అయిపోయింది. అది లోకల్ సూపర్వైజ్డ్ బై ఇంటర్నేషనల్ కంట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్. సో అంటే దీనికి మరి ముగింపు ఎలా ఉండబోతుంది అంటారు? ముగింపు ఏం లేదు. ఫైనల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్, అవునా, ఫైనలీ జరగబోయేది ఒకటే, అమెరికా తాను పరువును కాపాడుకోవటానికి ఒక మినీ న్యూక్లియర్ బాంబ్ వేసినా వేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్. బికాజ్ ఇప్పుడు ఇరాన్ని
కొట్టడం అమెరికా తరం కాదు. ఎందుకంటే చాలా తక్కువ అంచనా వేసింది ఇరాన్ని. ఇరాన్ హస్ గాట్ ఎక్స్ట్రాడినరీ వెపన్స్. వాళ్ళ డిఫెన్స్ వచ్చేసి దే మే నాట్ హ్యావ్ థాడ్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, పేట్రియట్ ఉండకపోవచ్చు, ఐరన్ డోమ్ ఉండకపోవచ్చు, డేవిడ్ స్లింగ్ ఉండకపోవచ్చు, బట్ దే హ్యావ్ న్యాచురల్ మౌంటైన్స్. 60% ఆఫ్ దర్ ల్యాండ్, 40% ఆఫ్ ద ల్యాండ్ ఇస్ సరౌండెడ్ బై మౌంటైన్స్. న్యాచురల్ డిఫెన్స్. ఆ మౌంటైన్స్ కింద భాగంలో వీళ్ళు మిలిటరీ సిటీస్ ఏర్పాటు చేసుకున్నారు విత్ ప్రొడక్షన్ ఫెసిలిటీ మొత్తం టాప్ టు బాటమ్. అందుకనే అమెరికా ఇస్ నాట్ ఏబుల్, వాళ్ళ రేడార్స్గా అంతు చిక్కట్లా. వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ డిఫెన్స్ అట్లా ఉంది, అఫెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా అటాక్ అయితే ఎట్లా చేస్తున్నారు, చవకగా డ్రోన్స్ ప్రిపేర్ చేసి, ఆ డ్రోన్స్ కూడా షాహీద్ 2 ఇవన్నీ ఏంటి, దే డిజైన్డ్ ఎగ్జాక్ట్లీ యాంటీ టు ది డిఫెన్స్ సిస్టమ్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ని స్టడీ చేసి దానికి తగినట్టుగా ఓవర్ ట్రజెక్టరీ మార్చుకుని వెళ్ళే డ్రోన్స్ని వీళ్ళు తీసుకొచ్చారు. వార్ఫేర్లో ఆ డ్రోన్సే వాడుతున్నారు కదా. అమెరికా ఎక్స్పెక్ట్ చేయలే ఇది. ఇప్పుడు మా ఒక డిఫెన్స్ సిస్టమ్స్ని, మా ఒక థాడ్ని, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే ఉక్రెయిన్కి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఈ దీంట్లో ఎస్పియనేజ్ జరిగి, ఓకే, దీంట్లో కొన్ని డేటా, కీలక డేటాస్ అన్నీ ఎస్పియనేజ్ జరిగి, నాట్ జస్ట్ యుక్రెయిన్ వార్, వేరియస్ అదర్, మా ఒక డిఫెన్స్ డేటా మొత్తం వీళ్ళ చేతికి వెళ్ళింది. దే హ్యావ్ డిజైన్డ్ అ ప్రాపర్ డ్రోన్, కరెక్ట్గా డేవిడ్ స్లింగ్, కరెక్ట్గా ఐరన్ డోమ్ అంటే ఇట్ ఇస్ లైక్ అన్బీటబుల్ అని పేరు. అన్బీటబుల్ కాదు కదా, ప్రతిరోజు కొడుతున్నారు. ఐరన్ డోమ్ దాటి వెళ్ళిపోతుంది. థాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. దే డిస్ట్రాయిడ్ ఈవెన్ హై అండ్ అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్. అదొకటి కాదని ఇరాన్ ఆల్సో హ్యాస్ మిసైల్స్ దట్ ఆర్ బియాండ్ 2500 కిలోమీటర్స్. ఇప్పుడు బేసిక్గా 2500 కిలోమీటర్స్ మిసైల్ రేంజ్ అన్నారు కదా. రీసెంట్గా ఒక అమెరికన్ ఇది కొట్టారు, అమెరికన్ బేస్ ఒకటి కొట్టారు, అది 4000 కిలోమీటర్స్. అదొకటే కాదు, దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ దే హ్యావ్ ఖుర్రం షాహీ 5. ఖుర్రం షాహీ 5 ఇస్ 10,000 కిలోమీటర్స్ రేంజ్ అని. నార్త్ కొరియన్ మిసైల్ ఉంది దానికి ఈక్వల్, మన అగ్ని 5 కన్నా ఎక్కువ అని. మన అగ్ని 5 ఇస్ 8,000 కిలోమీటర్స్. మన అగ్ని 5 కన్నా 8,000 to 10,000 వాడి దగ్గర ఉందని, వాడు ఉంటే అమెరికాని కొడతాడు వాడు. యూరోప్కి అంతా ఇప్పుడు వణుకదే వీడి దగ్గర ఉంది నిజమా అని. ఎందుకంటే ఖుర్రం షాహీ 4,000 కిలోమీటర్స్ తీసాడు బయటికి కదా. ఇది తీసినోడు అది ఖచ్చితంగా ఉందేమో అని. అదొకటే కాదు, దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ దే హ్యావ్ MEP వెపన్స్. MEP వెపన్స్ అంటే బేసికల్ దీస్ ఆర్ ఒక పర్టికులర్, ఇప్పుడు వార్ హెడ్, ఒక మిజైల్, ఒక వార్ హెడ్, దే విల్ సెండ్ ఇట్ ఇంటూ స్పేస్, పంపించేస్తారు. ఇప్పుడు అమెరికన్ టెరిటరీలో ఇప్పుడు దిగుతుంది, ఇప్పుడు స్ట్రాటోస్ఫియర్, అక్కడ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్ విల్ క్రియేట్ అ బిగ్ బ్లాంకెట్, ఎలక్ట్రానిక్ బ్లాంకెట్, అండ్ ఆ దేశంలో పవర్ అయిపోతుంది మొత్తం. టోటల్ పవర్ గ్రిడ్స్ అన్నీ నాశనం అయిపోతాయి, అంధకారంలోకి వెళ్ళిపోతాయి. అటువంటి వెపన్స్ ఉన్నాయని పైన ఒక బ్లాంకెట్ ఫామ్ అవుతే మొత్తం ఎలక్ట్రిసిటీ, మొత్తం ఎలక్ట్రిక్ గ్రిడ్స్ మొత్తం నాశనం అయిపోతాయి ఒక బాంబు వేయకుండా, జస్ట్ ఒక ఎలక్ట్రానిక్ బ్లాంకెట్. ఇటువంటి వెపన్స్ ఉన్నాయని. అది ఒకవేళ నిజం అంటే ఇంకా దేవుడే కాపాడాలి అమెరికాని, యూరోప్ని. అది వార్ వచ్చేసి విల్ ఎండ్ విత్ ద ఎండ్ ఆఫ్ Trump's ego when he loses the midterm elections in November in America.